దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఆన్లైన్లో ఉన్న బిడ్డలతో, ఆఫ్లైన్లో ఉన్న బిడ్డలతో దేవుడు ఈరోజు ఏం మాట్లాడుతున్నారంటే క్రీస్తు సువార్తకు తగినట్టుగా ప్రవర్తించండి అంటున్నారు. కాబట్టి ఆయన సువార్తను ప్రకటించడానికి ఏ విధంగా ఉండాలో మరి వాక్యస్వరమైన దేవుడు మనతో మాట్లాడే ఉండగా దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుని మహిమపరుద్దాము.
దేవునికి మహిమ కలుగును గాక. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనము చూద్దాము. త్వరగా చూడండి, మీకోసం చదువుతున్నాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో పౌలు గారు వచ్చి మనతో ఈరోజు మాట్లాడుతున్నారు. ఏంటంటే, నేను వచ్చి మిమ్మల్ని చూచినాను, రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించే వారికి బెదరక, మిమ్మల్ని ఎదిరిస్తున్నారు, బాధపడుతున్నారు, వాళ్ళకి బెదరకుండా ఉండమని దేవుడు మాట్లాడుతున్నారు. దేవుడికి మహిమ కలుగును గాక. అనేక మందికి దేవుడి మాటలు నచ్చవు. అది ఎక్కడ ఉందంటే, దానియేలు గారు దర్శనంలో చూస్తున్నారు. 12వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు మాట్లాడారు నాతోటి. ఇక్కడికి వచ్చాక కూడా మాట్లాడారు. అనేకులు తమను శుద్ధిపరచుకొని ప్రకాశమానులు నిర్మలను అగుదురు. అనేకులు అంటే ఇలా బెదరకుండా పరిశుద్ధులుగా ఉంటారట, శుద్ధిపరచుకుంటారట, తమను తాము అనేకులు శుద్ధిపరచుకుంటారట. దేవుడి సేవకులు నడిపిస్తున్నప్పుడు మిమ్మల్ని బెదిరించే వాళ్ళు అనేక మంది ఉంటారు. పౌలు గారు చెప్తున్నాడు ఫిలిప్పీ సంఘంతో, మీరు బెదరకుండా, మిమ్మల్ని ఎదిరించే వారికి బెదరకుండా అందరూ ఒక్క భావంతో సువార్త విశ్వాస పక్షమా పోరాడమంటున్నాడు. సువార్త పక్షాన పోరాడమంటున్నాడు. పోరాడాలి అంటే దేవుని అభిషేకము కావాలి. అందుకని దానియేలు గారు దర్శనంలో చెప్తున్నారు. దర్శనంలో చూసి మరి 12వ అధ్యాయం 10వ వచనం, అనేకులు తమను శుద్ధిపరచుకొని ప్రకాశవంతంగా ఉంటామంట. ఎప్పుడైతే బెదరకుండా ఉంటామో అలా ఉండమని చెప్తున్నాడు ఇక్కడ దానియేలు గారితో దేవుడు మాట్లాడుతున్నారు. దర్శనంలో చూస్తూ మాట్లాడుతూ చెప్తున్నారు ఏంటంటే, దేవుడు నిర్మలులను అగుదురు, ప్రకాశమానులను నిర్మలులు అంటే నిర్మలంగా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు, ప్రకాశవంతంగా ఉంటారు. అది వాళ్ళకు బెదిరిపోతే అలా ఉండరు. వాళ్ళకి బెదరకూడదు. నిన్ను ఎదిరిస్తూ, సువార్తను అడ్డగిస్తూ, సేవలు పక్కతోలో పెడితే యెషయా 9వ అధ్యాయం 16వ వచనంలో క్రోమం పెట్టేసి మింగేస్తారట. అక్కడ ఆ మాట ఉంటుంది. యెషయా గారు ప్రవచిస్తున్నారట. యెషయా గారి ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు, దానియేలు ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు, పౌలు గారి ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు. ఈ ముగ్గురు మన సంఘంలో వచ్చి మనతో, ఆన్లైన్లో ఉన్న బిడ్డలతో, ఆఫ్లైన్లో ఉన్న బిడ్డలతో మనతో మాట్లాడుతున్నారు. దేవుడు నాకు స్తోత్రం. కాబట్టి అనేకులు తమను శుద్ధిపరచుకొని ప్రకాశమానులను నిర్మలను అగుదురు. అలా అవ్వాలని దేవుడు ఆశపడి మాటలు చెప్తారు. అలా దేవుడు మనల్ని అలంకరిస్తారట. అందుకే మా మనసా, నువ్వు అలా తొందరపడకు, నువ్వు బాధపడకు అని మనం ప్రార్థన పాట పాడుకున్నాం. మనం దేవుడు పరిశుద్ధ అలంకారాలతో అలంకరిస్తారట, ఆశీర్వదిస్తారట. సాగిలపడి నమస్కరించండి అంటున్నాడు ఆయన. పరిశుద్ధ అలంకారాలు ఎప్పుడు ఇస్తారు? అది కీర్తనకారుడు దావీదు గారు ప్రవచించారు ఆ మాట. కాబట్టి అనేకులు తమను శుద్ధిపరచుకొని ప్రకాశమానులను నిర్మలంగా అగుదురు. ఎందుకు అవ్వాలంటే తెలుసా? దుష్టులు దుష్ట కార్యములు చేయుదురు గనుక ఏ దుష్టుడిని ఈ సంగతులు గ్రహించలేకపోవును గాని బుద్ధిమంతులు గ్రహించదరు. బుద్ధిమంతులుగా ఉన్నాం కాబట్టి ప్రకాశిస్తామన్న, నిర్మలంగా ఉంటాం. నిర్మలంగా అంటే ప్రశాంతంగా ప్రకాశిస్తూ ఉంటాం. అలా బెదిరిపోతే ఉండదు. కానీ దుష్టులు ఇప్పుడు దేవుడి మాటలు గ్రహించారు. వాళ్ళు గ్రహించరు కాబట్టి ఆటంకపరుస్తూ ఉంటారు. వాళ్ళు మనల్ని ఎదిరిస్తారు, మన మాట వినరు. అది ముందుగానే దేవుడు ప్రవక్తల ద్వారా ప్రవచించారు. అది నెరవేర్పులో ఉంది. మనం ఆ బాధ పడుతున్నా సరే ఎలా ఉండాలంట? ఎదిరించి వారికి బెదరక అందరూ ఒక్క భావముతో. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో ఉంది మాట. పౌలు గారు మాట్లాడుతున్నారు. పౌలు గారు పరిశుద్ధాలు ముందుకున్నప్పుడు ప్రవచనం ద్వారా మాట్లాడుతున్నారు. అందరూ ఒక భావంతో సువార్త విశ్వాస పక్షంలో పోరాడచ్చు. అందరూ కూడా ఒక్క భావంతో, ఒకే ఒక భావం, దేవుని రాజ్యానికి వెళ్ళాలి, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి,
దేవుని మహిమకరంగా మనం జీవించాలి. పరిశుద్ధంగా, నిర్మలంగా, ప్రకాశవంతంగా ఉండి, బుద్ధిమంతులుగా ఉండి, దేవునికి లోబడి దుష్టుని ఎదిరిస్తూ, ఆయన ఎలాగైతే ఆ దుష్టుని ఎదిరించాడో మొత్తం 4వ అధ్యాయంలో 40 రోజులు ఫాస్టింగ్ ఉన్న యేసయ్యని మరి దుష్టుడు శోధించినప్పుడు ఎలాగైతే ఎదిరించాడో, బెదిరిపోకుండా ఉన్నాడో, అలా మనం కూడా ఆయన పోలి నడవాలని, తండ్రి చిత్తాన్ని అలాగా నెరవేర్చి తండ్రి కృపార్శన ఆయన ఎలాగైతే కూర్చున్నాడో మనం కూడా కూర్చోవాలని దేవుడి మాటలు చెప్తున్నారు. దేవుని బిడ్డ సువార్త విశ్వాస పక్షంలో పోరాడుచు ఏక మనసు గలవారే నిలిచి ఉన్నాడని నేను మిమ్మల్ని గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించండి అంటున్నాడు. క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించాలి. ఇష్టం వచ్చిన సువార్త చేసడం కాదు, కైని వేసుకొని తాక్కొని ఆ డబ్బులు కూడా ముట్టకూడదు. దేవుడు ఈరోజు నాకు ఆ పాఠం నేర్పించారు. దేవుడు ఒక్కొక్క రోజు ఒక పాఠం నేర్పిస్తారు. అదే అక్రమం అవుతుంది కదా, అక్రమం నడుచు అక్రమంగా ప్రవర్తించాలనుకోండి మీరు ఎవరు నాకు తెలియదు అంటున్నారు. నీ నామంలో దెయ్యాలు లేదా అద్భుత కార్యాలు చేయదు, ఆయన నామాన్ని యూజ్ చేసుకోకూడదు. ఆయన్ని చెట్టు చూపించి పళ్ళు అమ్ముకున్నట్టు అలా సువార్తను ప్రకటించకూడదు. ఆయన పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధంగా ఉంటేనే దేవుని రాజ్యానికి వెళ్తాం. ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అట్లు మీరు బెదరకుండా వారికి నాశనము మీకు రక్షణయు కలుగునకు సూచన ఏమది, అది దేవుని వల్ల కలుగునదే. దేవుని దగ్గర ఏటవుతుందట అలా బెదరకుండా ఉంటే, మనం బెదరకుండా ఉంటేనంట వారికి నాశనం వస్తుందట, మనకేమో రక్షణ వస్తుందట. మనం బెదిరిపోతే మనకు కూడా నాశనం వచ్చేస్తుంది. దాంతో పాటు ఏది కావాలి? నాశనం కావాలా, రక్షణ కావాలా? చెప్పండి, నోర్లు ఉన్నాయా? రక్షణ కావాలా? గట్టిగా చెప్తే దేవుడు రక్షణ ఇస్తాడు, లేకపోతే నాశనం వస్తుంది. ఎక్కడ ఉంటో అక్కడ స్వల్ప ఉండడమే, మాటలు వినుకొని రక్షణ. దేవుడు వింటున్నాడు. దేవుడు మాటలు నా మాటలు కాదు, నన్ను చూసి మోసపోకండి. దేవుడు మాట్లాడుతున్నప్పుడు రెస్పాండ్ అవ్వాలి. ఫిబ్రవరి 2:12 ఉంది కదా, మనం చెప్పుకున్నాము, భయముతోనూ వణుకుతోనూ మీ రక్షణను, మీ స్వంత రక్షణను మీరు కాపాడుకోండి అంటున్నాడు. మీ స్వంత రక్షణ భయంతో వణుకుతో కాపాడుకోవాలి. నిర్లక్ష్యం ఉంటే సాధారణ పట్టేసుకుంటాడు గట్టిగా. ఒక ఆమె అలాగే మేకమే కాలు మబ్బు ఇలా కమ్మేసింది, అలా పట్టేసింది. అలా పట్టులోంచి విడుదల పొందుకోలేకపోతుంది. ఆ పాము ఏంటి, మరి సింహం ఏంటి, ఆ లోపల పండ్లు ఏంటి, వాళ్ళన్నీ కూడా ఏలుబడి చేస్తాయి, మరణాలు ఏలుబడి చేస్తున్నా. మరి వినడానికి ఇష్టపడాలి. దేవుడు మాటలు చెప్తుంటే ఇష్టపడాలి. అన్ని ఆశీర్వాదాలే, అన్ని దీవెనలే. ఈ వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలాంటి మాటలు విని బయటికి రాలేకపోతున్నారు. ఆ మోసపు చేపలు మింగేసింది. యెషయా 9:16 ప్రకారం మింగేసింది. అది మింగేసినప్పుడు నోట్లోంచి బయటికి రావాలంటే పరిశుద్ధత కావాలి, దిద్దుబాటు కావాలి. ఆ గడసర్పం అలా మింగేస్తుంది, 2 మాటలాడుతుంది. లోపల మాట, బయట ఒక మాట. మన దగ్గర ఒక మాట ఉంటుంది, బ్యాక్ మన వెనక ఇంకొక మాట అంటుంది. ధనాపేక్ష ఇవన్నిటికీ మూలం అన్నమాట. ధనాపేక్ష, ప్రతిదీ అబద్ధ బోధ చెప్పడం, అలాంటి పనులు మనం చేయకూడదు. అలాగ మనం సువార్త ప్రకటించకూడదు. క్రీస్తు సువార్తను తగినట్లుగా ప్రవర్తించండి. నేను మిమ్మల్ని గూర్చి వినులాగున. దేవుడు మన కోసం వినాలని ఆశపడుతున్నాడు, మన సాక్ష్యాలు వినాలని ఆశపడుతున్నాడు. ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఆయన కూర్చోవడం, లేగడం చూస్తూ ఉన్నాడు. కీర్తన 139:1-2 వచనాల్లో దేవుడు అక్కడ రాస్తున్నాడు, నీ సన్నిధిలో, దేవుని సన్నిధిలో నీ ప్రవర్తన జాగ్రత్త. నీ ప్రార్థన వెళ్తుందో లేదో చెక్ చేసుకో. సరి చేసుకోకుండా నీ ప్రార్థన వెళ్ళదు. నీ క్రియలు ఎలా ఉన్నాయో సరి చేసుకో. చెప్పిందే చెప్పించుకుంటే అలాగే ఉంటున్నావా? కొత్త విషయాలు ఏమైనా వచ్చి సాక్ష్యం చెప్పాలి. సేవకులకి దేవుని దగ్గర సాక్ష్యం కావాలని నేను మిమ్మల్ని గురించి వినలాగున. ఆయన వినాలనుకుంటున్నాడు. ఏమని వినాలనుకుంటున్నాడు? మీరు క్రీస్తు సువార్తను తగినట్లుగా ప్రవర్తించాలో లేదో అలా వినాలని ఆశపడుతున్నాడు. ఎందుకు వినలేకపోతున్నారో తెలుసా? మొదటి దశలోకి పత్రికలో ఒక మాట ఉన్నది,
5:19 ఆత్మను ఆత్మకుడి, ప్రవచనాన్ని నిర్లక్ష్య పెట్టకుడి. ఆత్మను ఆర్పేస్తే ప్రవచనం రాదు. అంటే దేవుడు ఆ మనిషి ద్వారా మాట్లాడు. ఆత్మను ఆర్పకుండా రోజుని అది మండే అగ్నిగా ఉంటే దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, మనిషితో మాట్లాడుతూ ఉంటాడు. అది నువ్వు ఎందుకు మాట్లాడుతున్నాడంటే ప్రజల్ని రక్షించాలని, ఆయన బిడ్డలందరినీ ఆయన ప్రాణం పెట్టి కొన్న బిడ్డలందరినీ రక్షించమని ఆయన మాట్లాడతాడు. అందుకే ఆత్మను ఆత్మకుడి, ప్రవచనాన్ని నిర్లక్ష్య పట్టకుడే అంటారు. ఒకవేళ ఆత్మను ఆర్పేరనుకోండి, ఏం జరుగుతుందంటే మరి దేవుని యొక్క ఉద్దేశాలే గుర్తించలేదు. తండ్రి చిత్తం ఏంటో గుర్తించలేదు. ఆయన ఆశపడుతున్నది ఏంటో అది గుర్తించలేదు. అందుకే ఆత్మను ఆపద్దు. అనుదినము కూడా దేవుని ఆత్మతో నింపబడాలని వాక్యం చెప్తుంది. అంతరంగ పురుషుడు దినము కూడా నూతన పరచబడాలి అని చెప్తున్నారు. అనుదినము కూడా దేవుని అంతరంగ పురుషుడు నూతన పరచబడాలి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4:16 ఉంది ఆ మాట. కావున మేము అధైర్యపడము. ఎందుకు? ఎవరంటే అందరికి భయపడిపోయేది కాదు. ఇది నువ్వు బెదిరిపోతే అది క్రీస్తు సువార్తకు తగినట్టుగా ప్రవర్తించేవాడు కాదు. నువ్వు నేను బెదిరిపోవడానికి. ఎందుకంటే ఆత్మను ఆర్పేసుకున్నావు, బెదిరిపోతావు. ఆత్మను ఆపకుండా ప్రవచనాన్ని నిర్లక్ష్య పెట్టే వరకు దేవుని రాజ్యానికి వెళ్ళలేరు, దేవుని మాటలు ప్రకటించలేరు, దేవుడు మాట్లాడుతుంటే వినలేరు. వినగలిగే చెవులు, గ్రహించగలిగే స్వరము, ఆత్మీయ నేత్రాలు తెరవడవు, అజ్ఞానేంద్రియాలు పని చేయలేదు. కళ్ళు కనపడకపోతే ఎలాగ మనం ఇంటికి వెళ్తాం చెప్పండి? సౌలుకి 3 రోజులు కళ్ళు కనపడలేదు. దమస్కు మార్గంలో దేవుడు బిడ్డలు హింసిస్తే దేవుడు నన్నే హింసించినట్టు నన్ను హింసిస్తున్నావు అన్నాడు ఆయన. అలాగే దేవుడు సేవకుల మాట వినకపోయినా, సువార్త చేస్తున్న వాళ్ళని ఎదిరిస్తున్నా దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు అని అంటున్నాడు కదా. అక్కడ మీరు పేరు పెట్టుకోండి. ఎవరైతే ఎదిరిస్తున్నారో, దేవుని సువార్త విషయంలో అడ్డం పడుతున్నారో, ఇంట్లోని, సంఘంలోని, బయట మీ పేరు పెట్టుకోండి. దేవుడు మాట్లాడుతున్నాడు. నీ పేరు పెట్టుకొని ఎందుకు హింసిస్తున్నావు నన్ను దేవుడు అడుగుతున్నాడు. దేవుడు బిడ్డ ఒకసారి గ్రహించు, దేవుని రాజ్యంలో రావాలని అంటే దేవుని సువార్త, క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించబడతాడు. ఆ విధంగా అవి చెక్ చేసుకొని దేవుని దగ్గర క్షమాపణ కోరుకుంటూ అటువంటి సువార్తను చేయాలి. దేవుని ఆత్మను పొందుకోవాలి. దేవుని ఆత్మని దినము కూడా మరి అధైర్య పడకుండా 2 కొరింథీయుల్లో పౌలు గారు చెప్తున్నారు దేవుని ఆత్మతో. ఆయన ఏం చెప్తున్నారు? 4:16 కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడతాడు. నూతన పరచబడకపోతే భక్తి సరుకులు అన్నీ వచ్చేస్తాయి, అన్ని ఇబ్బందులు వచ్చేస్తాయి. దినము కూడా దేవుని శక్తిని పొందుకోవాలి. అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడాలి. అంటే పరిశుద్ధాత్మను రోజు పొందుకోవాలి. ఆయన అప్పుడు పొందుకున్నప్పుడు ఆయన ఏం చేస్తాడో, ఆయన 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 అనగా సత్య స్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యంలోనికి నడిపించును. యోహాను 13:13 నువ్వు సర్వ సత్యంలో నడుస్తావు. లేకపోతే సాధారణ నడకలో నడిచేవాళ్ళు అలాగా నరకాలకు వెళ్ళిపోతాం. అంతే దారి. మరి ముదిరిపోయిన కేసు అయితే మరి వాళ్ళు చెప్పలేరు వాళ్ళు చెప్పలేకపోతున్నాం. బాధ, ఆ బాధతో దేవుడు మాట్లాడుతున్నారు, చెప్పలేకపోతున్నాం. అలాంటి వారి విషయంలో దేవుడు ఏంటంటారు? దుష్టులు దుష్టకారంలో చేదురు కనుక ఏ దుష్టుడునే ఈ సంగతులను గ్రహింపలేకపోవును అంటున్నాడు. అది గ్రహించలేదు. దుష్టత్వం వచ్చేసింది అనుకో, ఆ సత్య మార్గంలో నడవకపోతే వాళ్ళు దుష్ట మార్గంలోకి వెళ్ళిపోతాం. ఇంకా అవి చెప్పలేదు. కాబట్టి బుద్ధిమంతులు ఏం చేయాలంట? బుద్ధిమంతులు గ్రహిస్తారంట. నువ్వు గ్రహిస్తున్నావా? బుద్ధిమంతుడు లేకపోతే దుష్టుడు అని టాలీ చేసుకొని దేవుని ఆత్మ పొందుకోవాలి. అవన్నీ ఒప్పుకుంటే దేవునికి అసాధ్యం ఏదీ లేదు. ఆయన చేస్తాడు. కానీ దేవుని పాదాలు పట్టుకొని, బతులు ఆడుకొని, దిద్దుబాటు చేసుకొని, అతిక్రమాలను ఒప్పుకొని, అక్రమాలను ఒప్పుకొని, అక్రమాలు కట్టుకొని దేవుని సన్నిధిలో దేవుని మహిమ కోసం వాడబడాలి. దేవుని ఆజ్ఞలు
పాటిస్తూ ఆయన సువార్త ఏం చెప్పినారు? మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా మీరు ప్రవర్తించండి. క్రీస్తు సువార్తకి తగినట్లుగా ప్రవర్తించాలంట. అలా తగినట్లుగా ప్రవర్తించమంటున్నారు. అందుకనే ఆత్మను ఆత్మద్దు అంటున్నారు. ఏ విధమైన హృదయంలో మంట కలుగు చేయాలంట. అలాగా దేవుని ఆత్మ ఏం చేస్తుంది? హృదయంలో మంట కలుగు చేస్తుంది. ఆ మంట లేకపోతే మరి దుష్టుడికి ఏ మాటలు దేవుడి మాటలు అర్థమవుతుంది. ఎందుకంటే దుష్టుడు మార్గంలో ఉన్నప్పుడు అర్థమవు కదా. అందుకే దేవుడు కీర్తనకారుడు ఏమన్నారు? దావీదు భక్తుడు దుష్టుల ఆలోచన చెప్పుకుని నడవక ఆ ఆలోచనలన్నీ దేవుని మాటలు, దేవుని విషయాలు ఎదిరించినట్టుగానే ఉన్నాడు. దేవుణ్ణి ఎదిరించినట్టుగానే ఉండేవి. వాళ్ళు మనల్ని అనుకుంటుంటారు, మన మాటలు అనుకుంటారు, దేవుడి మాటల్ని ఎదిరిస్తూ ఉంటారు. వాళ్ళు బెదరద్దని మనకి మంట కలిగి దేవుని ఆత్మను ఆత్మద్దు. మొదటి దశలోకి 5వ వచనంలో చెప్తున్నారు, 19వ వచనంలో ఆసక్తి కలిగి ఉండాలంట. పరిశుద్ధాత్మ మనలో పరిశుద్ధాత్మ ఒక విషయంపై ఆసక్తి కలిగిస్తుంటాడంట. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? మనకి దేవుని సువార్త విషయంలో తగినట్టుగా ప్రవర్తించడానికి ఒక ఆసక్తి కలిగిస్తాడంట. అది మంట పుడతా ఉండడానికి అది మనము చూసుకోవాలి. మనం దేనికోసం ఏ మార్గంలో నడవడానికి మంట పడుతుంది, ఏ విషయంలో పోరాడుతున్నాము అని అర్థమవ్వాలి. అయితే ఎప్పుడు పరిశుద్ధాత్మ మంట ఆర్పుతామంటే ఆలోచిస్తే మళ్ళా ఆసక్తి, పట్టుదల ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ మాత్రమే ఇస్తాడనమాట. విధేయత ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ మాత్రమే ఇస్తాడు. అవి లేదనుకో నువ్వు దుష్టుడు మార్గంలో నడుస్తున్నావు కాబట్టి నీకు వాక్యం ఇంకా అర్థమవుతుంది. వచ్చి కూర్చున్నా వాక్యం అర్థమవుతుంది, సేవకులు చెప్తున్నా నీకు అర్థమవుతుంది. మనం పరిశుద్ధాత్మ చెప్పుచున్నా కానీ మరి విధేయత కలిగి ఉండకపోతే మరి ఎలా ఉంటుంది అంటే మరి ప్రజల్లో విశ్వాసంలో మరి దేవుని గురించి ఎందుకు మంట ఉండట్లేదు అని అంటే, దేని గురించి ఆసక్తి ఎందుకు ఉండట్లేదంటే, ఏ విషయంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు అనేక సార్లు చెప్తున్నా సరే అవిధేయత ఎందుకు వస్తుందంటే దేవుడు మాటలు వినక పరిశుద్ధాత్మ యొక్క ఆసక్తి అలా వినలేనందుకు అలాగా తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట. అలాగా దేవుడు పెట్టిన దీపం ఆరిపోతూ ఉంటుంది, సాతాను దీపం వెలుగుతూ ఉంటుంది. కాబట్టి ఎందులో కూడా మనకి ఆసక్తి ఉండదు. యోహాను గారు రాస్తారు 5వ వచనంలో అతడు మండుచున్న ప్రకాశించుచున్న దీపమైనట్టున్నాడట. మండుచున్న దీపమైనట్టున్నాడట యోహాను గారు. ఆయన మంట ఎలా ఉంది? మండుచున్న దీపమైన ఉంటున్నాడు. కాబట్టి నేను మిమ్మల్ని గురించి వినులాగా అంటున్నాడు. దేవుడు వింటున్నాడు ఈ మాటలు. మరి యోహాను గారు మండుచున్న దీపంలా ఉన్నారు. యోహాను అలా మండుచున్నాడు, మరి పరిశుద్ధాత్మ కూడా మండుచున్నాడు. అయితే ఇంకా ఎంతో మంది భక్తులు అలా మంట కలిగే ఉంటున్నారు. అయితే ఇక్కడ వాక్యంలో చూస్తే మొదటి రాజుల గ్రంథంలో 11వ వచనము 10వ వచనం చూస్తే ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమయ్యాడు. అతను ఎవడంటే సొలొమోను 2 సార్లు ప్రత్యక్షమయ్యాడు. నీవు ఇతర దేవతలు వెంబడిపోవద్దని అతనికి ఆజ్ఞాపించాడు సొలొమోనుకి. మరి సొలొమోను హృదయం ఆయన యొద్ద నుండి దేవుని యొద్ద నుండి తొలగిపోయింది. ఆ హృదయం సాతానుకు అప్పచెప్పాడు. దేవుని హృదయం సాతానుకు అప్పచెప్పాడు. హృదయం ఆయన యొద్ద నుండి తొలగిపోయేదే అని ఉంది. కాబట్టి దేవుని సొలొమోను హృదయంలో మంట కలిగించాడు. కలిగిస్తే మంటతో అతడు దేవుని మందిరం గొప్పగా కట్టించాడు. దక్షిణ మందిరాలు దేవుడు మంట కలిగిస్తేనే మందిరం కట్టగలరు. మందిరం అంటే ఇష్టం ఉండదు మందిరం కట్టడానికి. కానీ మందిరంలో నా పని ఏంటి అని దేవుడు చెప్పినా వినకుండా ఇష్టం వచ్చినట్టు అవిధేయతగా ఉండడానికి కారణం ఏంటి? దేవుని పరిశుద్ధాత్మ దేవుని మంట ఆపేసుకుంటున్నారు. అందుకే ఆత్మను ఆపకుడి
మొదటి దశలోని పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ సొలొమోను గారు అలాగా మంట ఆర్పేసుకున్నాడు. మందిరం కట్టినా సరే మరి క్రమంగా అవిధేయుడైపోయాడు. అతనికి 2 సార్లు దేవుడు చెప్పినా వెళ్ళలేదు. అతనిలో మంట తగ్గిపోయింది. పరిశుద్ధాత్మను ఆర్పేసిన తర్వాత మరి అలాగే ఎలాగైతే మనం కూడా అలాగే ఆర్పేసుకుంటే మన జీవితాల్లో మరి గొప్ప కార్యాలు చేయడానికి మన వల్ల అవ్వదన్నమాట. ఈ మంట లేదనుకోండి ఏ పని కూడా చేయలేము. ప్రధానులుగా నాయకులుగా మనం ఉండాలని పాట పాడుకున్నాం. దేవుడు అలాగా ప్రధానత్వం ఇస్తారంట, నాయకత్వం ఇస్తారంట, దేవుడు బిడ్డలుగా నిలబడతాడంట. పరిశుద్ధాత్మ చెప్పిన విషయాలు వింటేనే విధేయత చూపించి విని మనం ఉండాలని దేవుడు ఈ ఆశతో దేవుడు చెప్తున్నారు ఈ మాటలు. అందుకనే ముష్కలారా హృదయములను చెవులను దేవుని వాక్యములకు లోపరచనల్లని వారలారా మీ పిల్లల మీద మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారని అని చెప్తున్నాడు. ఇక్కడ ఎవరు పౌలు గారు అపోస్తల కార్యము 7వ అధ్యాయము 51 నుండి 60 వచనాల్లో చూస్తే మరి పరిశుద్ధాత్మ దేవుని ఎదురిస్తున్నారు. మనుషులు అనుకుంటారు పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళు ఎదిరిస్తే మరి దేవుడు పరిశుద్ధాత్మ దేవుని ఎదిరించినట్టు వాళ్ళు ఎదిరించినట్టు కాదు, వాళ్ళు సైలెంట్ గానే ఉంటారు. కానీ పరిశుద్ధాత్మ దేవుణ్ణే ఎదిరిస్తున్నారు. అందుకని పౌలు గారు ఈ మాటలు చెప్తున్నారు. ఈ విధంగా మరి అతని మాటల్లో ఎంత గద్దింపు ఉందో అంతకు ముందు ఈ విధంగానే ఏ విధంగా కూడా మాట్లాడలేదు. మరి పేతురు, పౌలు ఇంకా అపోస్తులు కూడా అంతకు ముందు లేని విధంగా వారు మాట్లాడుతున్నారు. కారణం ఏంటంటే పరిశుద్ధాత్మతో సహవాసం చేయడం వల్ల మాటలు కూడా మార్చబడతాయి అన్నమాట. పరిశుద్ధాత్మతో సహవాసం చేస్తే ఆ మాటలు కూడా మార్పు వచ్చేస్తాయి. దేవుని కోసం ఏదైనా నేను చేస్తాను అని నిలబడతారు. క్రీస్తు అనే బండ మీద నిలబడిపోతారు. ఎవరిని కూడా లెక్క చేయరు. తల్లినైనా తండ్రినైనా అన్నదమ్ములైన భూములైన ఆస్తులైనా విడిచిపెడితే ఈ లోకంలో మరి అన్నదమ్ములు అక్క చెల్లి భూములు ఆస్తులు ఇస్తాడట, తర్వాత నిత్య జీవం ఇచ్చేస్తాడట. అలా నిలబడిపోతారు. ఆ మాటలు మీద ముందు వాక్యములు మనం నేర్చుకున్నాం. కాబట్టి మనం యుగకాలు దేవుడితో ఉంటాం కానీ సాతంతో ఉండము. దుష్టుడు పనులు చేస్తే దుష్టుడితోనే ఉంటారు, నరకానికి వెళ్ళిపోతారు, అక్కడ పట్టుకుపోతాడు. కాబట్టి దేవుడు ఇచ్చిన ఆ టైంని చాలా సద్వినియోగం చేసుకోవాలని ప్రేమతో దేవుడి మాటలు చెప్తున్నారు. మన అపోస్తలుల 7:60లో ఏముందంటే మోకాలుని ప్రభా వీరి మీద ఈ పాపము మోపకం అనే గొప్ప శబ్దంతో పలికాడు. ఈ మాట పలికి నిద్రించాడు అన్నమాట. వారిని క్షమించమని కూడా ప్రార్థన చేశాడు స్టెఫను. కాబట్టి చాలా మంది భక్తులు అలా చెప్పి చనిపోయారు. కానీ పరిశుద్ధాత్మ దేవుని ఎదిరించద్దు అంటున్నారు. మనుషులైతే అలా చెప్పారు. కానీ పరిశుద్ధాత్మ దేవుని ఎదిరించినా దుఃఖపెట్టినా మరి ఈ యుగమందైనా రాబో యుగమందైనా మా పక్షంలో లేదు అంటున్నారు. కాబట్టి ఆ స్వాతంత్రం ఎవరికి వస్తుందంటే 2 కొరింథీ 3:17-18లో ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడే స్వాతంత్రం ఉంటుందని చెప్తారు. ఆ స్వాతంత్రం ఉన్నవాళ్ళే ఆ మాటలు పలకగలుగుతారు. ఆ స్వాతంత్రం లేకపోతే మాటలు పలకలేదు. అపోస్తలుల కార్యం 6:10లో కూడా మాటలాడుతూ అతడు అగపరిచిన జ్ఞానము అతను ప్రేమించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయి అని అక్కడ ఉంది. ఈ వాక్యాన్ని బట్టి పరిశుద్ధాత్మతో అధిక సహవాసం మనం చేయడం వల్ల ఏ విధంగా స్టెఫను మార్చబడ్డాడో మనకు అర్థమవుతుంది. అలాగే అపోస్తలుల కార్యం 6:15లో సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూస్తుంటే అతని ముఖమంట దేవదూత ముఖములా కనబడిందంట. నాకు ఆరాధన చర్చలో స్వాతి అన్న అమ్మాయి నన్ను చూసి దేవదూత ముఖములా నన్ను చూసింది. ఆమె తెలుస్తుందా? పరిశుద్ధాత్మతో సహవాసం చేస్తూ ఉంటుంది. అందుకే ప్రతి దినం కూడా పరిశుద్ధాత్మ పొందుకోవాలి అని చెప్తున్నారు. ఆ మాట హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటుంది. నాకు ఆ మాట తెలియదు, కానీ ప్రభు చూపించారు.
ఏంటి దేవదూతలాగా నా ముఖం కనబడిందంట అని అంటే ఇక్కడ స్టెఫను సాక్ష్యం ఉంది. ఎందుకంటే నేను మిమ్మల్ని గురించి వినలాగునా అంటున్నాడు దేవుడు. మన మాటలు వినాలని ఆశపడుతున్నాడు, మన సాక్ష్యాలు వినాలని ఆశపడుతున్నాడు. మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా మీరు ప్రవర్తించండి అంటున్నాడు. మనం అలా ప్రవర్తిస్తున్నప్పుడు దేవుడు అవి వినాలని ఆశపడుతున్నాడు. మన సాక్ష్యాలు, మన మాటలు దేవుని యొక్క మంటతో మనం ఎలాగ దేవదూతలాగా స్టెఫను ఎలా కనబడ్డాడో అలాగా కనబడాలని ఆశపడుతున్నాడు దేవుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో ఉంది, తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలగాను, అగ్నిజ్వాల వంటి ఆత్మతో నింపబడ్డారు అపోస్తులు. మరి ఆనాడు అలాగే అపోస్తుల పరిచర్య దేవుడు ఇచ్చాక ఎఫెసీ 4:13 ఉంటుంది ఆ మాట. పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలంటే, క్రీస్తు శరీర క్షేమాభివృద్ధి జరగాలి అంటే మరి కొంతమందిని అపోస్తులుగా, ప్రవక్తలుగా, ఉపదేశకులుగా, కాపర్లుగా, బోధకులుగా మరి నియమించాను 5 పరిచర్లు అని చెప్పి, ఉపదేశకులుగా నియమించానని చెప్పి దేవుడు చెప్పినప్పుడు మరి వైజాగ్ విజయనగరం నేను వచ్చి ఆరాధన చర్చి ఫస్ట్ ఆ పారం పండు వస్తున్న చర్చిలోనే ఫుల్గా అది నిండిపోయింది ఫుల్గా. అలాగా దేవుడు అక్కడ అందరూ ఆత్మతో నింపబడేవారు. మరి పిల్లలు, ఆత్మీయ పిల్లలు చూసి ఈ మాటలు చెప్పారు, మీ మొక్కము దేవదూతలు ఆగుతుందండి అనగానే నాకు దేవుడు ఏంటి ప్రభా వాక్యం ఎక్కడ ఉంది, వాళ్ళు చెబుతుంది నిజమా కాదా అని అడిగినప్పుడు ఫిబ్రవరి 1వ అధ్యాయంలో తన దూతల వాయువుగాను తన సేవకులను అగ్నిజ్వాలగాను చేసుకునేవాడు అని తన దూతల గురించి చెప్పుచున్నాడు. అది దూతలు అంటే డెఫినేషన్ అది. కాబట్టి మనం అలా ప్రవర్తించాలని దేవుడు ఆశపడి ఈ మాట చెప్తున్నారు. అలాగే ఇంకొక మాట కూడా ఉంటుంది, కీర్తనలు గ్రంథంలో కూడా ఆ మాట ఉంటుంది. నూట 4వ కీర్తన అనుకుంటా, అందులో కూడా ఉంటుంది ఆ మాట. దేవదూతలుగా దేవుడు సేవకుల్ని వాడుకుంటాడని ఉంటుంది. అయితే ఇప్పుడు ఎప్పుడైతే దేవుడి సువార్త, క్రీస్తు సువార్తకు తగినట్లుగా మనం ప్రవర్తిస్తున్నామా లేదా అని దేవుడు ఇక్కడ పరీక్షిస్తున్నాడు. ఆయన వినాలని, ఏక మనసు గలవారే నిలుచున్నానని, మనమందరూ ఏక మనసు కలిగి ఉన్నప్పుడు దేవుడు ఇటువంటి కార్యాలు చేస్తారు. అలాగే మేడగది అనుభవం అని అంటారు. అవి ఎప్పుడు వస్తాయంటే దేవుని రాజ్య విషయాలు ఆసక్తితో. నాకు ప్రకటన గ్రంథం అంటే చాలా ఇష్టం. ఆయన మళ్ళీ ఎప్పుడు వస్తాడు 2వ రాకడలో అనే విషయాలు నేను ఇష్టపడినప్పుడు దేవుడు సంఘం ఎందుకు ఎత్తబడాలి అనే విషయాలు దేవుడు చెబుతున్నారు. ప్రభు 2వ రాకడలో ప్రపంచ భవిష్యత్తు కోసం మాట్లాడడానికి దేవుడు మన మధ్యలో ఉన్నారు. ప్రభు 2వ రాకడలో ప్రపంచ భవిష్యత్తు 7 అంశాలుగా ఉన్నాయి. అవి ఏంటంటే, మొదటి అంశం ఏంటంటే సంఘం ఎత్తబడే ముందు ఏం జరుగుతుంది, దానికి మనం ఎలా సిద్ధపడాలి అంటే, మనము ఏ విషయాల్లో కూడా దేవుని ఆత్మతో మనం ఉన్నప్పుడు, దేవుని ఆత్మ కూడా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, కన్ఫ్యూజ్ అవ్వమాట. ఎప్పుడు దేవుడు వస్తారు, దాని సూచనలు ఏంటి, దాని తర్వాత ఏం జరుగుతుంది, ఇలాంటి విషయాలన్నీ కూడా దేవుడు రాకడ సూచనలు ఏంటి, ఇవన్నీ కూడా మనం కన్ఫ్యూజ్ అవ్వమాట. మరి రెండవదిగా అబద్ధ బోధనలు, ఆ బోధకుల వలలో పడిపోకుండా జాగ్రత్త పడి ఉంటాం. అలాగే మూడవదిగా ప్రభు 2వ రాకడకు మనం సిద్ధంగా ఉండి అనేకుల్ని మనం సిద్ధపరచగలం. లేకపోతే మనమే ఉండిపోతాం, మనకు తెలియపోతే మనమే ఉండిపోతాం. ఇంకా ఇంకొకరు ఎలా సిద్ధపరుస్తాము. కాబట్టి సంఘం ఎత్తబడే ముందు మరి ఏం జరుగుతాయంటే 5 విషయాలు ఉన్నాయి. అవి ఏంటంటే, ఇశ్రాయేలు తిరిగి వారి స్వదేశానికి వస్తారు. ఇవి రాకడ సూచనలు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఆ విధంగా బుద్ధిమంతులైతే మరి వాళ్ళని గ్రహిస్తారట. లేకపోతే అనేకులు తాము శుద్ధిపరచుకొని ప్రకాశమానులుగా, నిర్మాణులుగా అయిన బిడ్డలు మాత్రమే గ్రహిస్తారు. కానీ దుష్టులు దుర్మార్గులు దుష్ట కార్యములు చేయవారు కనుక ఏ దుష్టుడును ఈ సంగతులు గ్రహింపలేకపోవునని దాని 12వ అధ్యాయము 10వ వచనం ప్రకారము
వాళ్ళు గ్రహించలేరు. కాబట్టి మనము గ్రహించాలి, సిద్ధపడాలి అని దేవుడు మనతో ఈ మాటలు చెప్తున్నారు. ఇశ్రాయేలు తిరిగి వారి స్వదేశానికి వస్తారట. ఇశ్రాయేలు చెదిరిపోయిన బిడ్డలు మరి స్వదేశానికి వస్తారు. అలాగే రెండవదిగా అంత్యక్రీస్తు రాజ్యస్థాపన జరుగుతుంది. అలాగే యెరూషలేము మరి యెరూషలేములో దేవాలయం తిరిగి కట్టబడుతుంది. నాలుగవదిగా మరి సూచనలు, గుర్తులు, నెరవేర్చబడతాయి. రెండవ రాకడకు సంబంధించినవి అన్ని కూడా నెరవేర్చబడతాయి అన్నమాట. ఐదవదిగా ప్రపంచం అంతటా కూడా సువార్త ప్రకటించబడుతుంది. అది ఎలా ప్రకటించబడుతుంది? మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తిస్తూ ఆ సువార్తను ప్రకటించబడే గట్టిగా ఉండాలి. ఎంత వేగం మనం చేస్తామో అంత త్వరగా దేవుడు తీసుకురావడానికి సిద్ధపడతారు. అలాగే రెండవ అంశం ఏంటంటే సంఘము ఎత్తబడతాం అన్నమాట. ఎందుకంటే మరి ఇప్పుడు సంఘం ఎందుకు ఎత్తబడాలి అనే విషయాల్లో ఏడు విషయాలు ఉన్నాయి. ఆ 7 విషయాల్లో రెండో విషయం ఏంటంటే సంఘం ఎత్తబడుట. ఫస్ట్ మనం ఏం నేర్చుకున్నాం అంటే సంఘం ఎందుకు ఎత్తబడుతుంది. రెండవది విషయం ఏంటంటే సంఘం మరి ఎత్తబడడానికి పరిస్థితులు. మధ్యాకాశంలో ఎలా ఎత్తబడుతుందంటే మధ్యాకాశంలో ప్రభు ఊదగానే అది మొదటి దశలోనికి పత్రిక 4:16-17 ఉంటది. అదేంటంటే ఊదగానే క్రీస్తునందు మృతులైన వారు మొదటి లేస్తారు అనమాట. కాబట్టి రెండో దశలోనికి పత్రిక 4:17 ఏముంది? ఆ మీద సజీవులమే నిలిచిండు మనము వారితో కూడా ఏకంగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలములకు మేఘాల మీద మనం కొనుకోబడతాం. ఎప్పుడు క్రీస్తు సువార్తకు తగినట్టుగా మనం ప్రవర్తించినప్పుడు, బుద్ధిమంతులుగా మనం ఉన్నప్పుడు ఇవన్నీ కూడా గ్రహించగలము. కాబట్టి మూడవ అంశం ఏంటంటే మళ్ళా రెండవ రహస్య రాకడలో ఇలాగ జరుగుతుంది. మరి మూడవ అంశం ఏంటంటే సంఘం ఎత్తబడ్డాక ఏం జరుగుతుందంటే 7 సంవత్సరాలు కూడా ఏం జరుగుతుందంటే మధ్యాకాశం నుండి న్యాయపీఠం చేరుతాము. మరి బహుమానాలు అక్కడ తీసుకుంటాము. 2 కొరింథీయులు 5:10 ఉంటుంది. నువ్వు శరీరంతో జరిగించిన మంచివైనా సరే చట్టమైనా సరే న్యాయపీఠం ప్రత్యక్షమయ్యి ఆ బహుమానాలు తీసుకుంటాము. అలాగే రెండో మధ్యాకాశంలో న్యాయపీఠం చేరుకుంటాం కదా. రెండవదిగా ప్రభు చేతిలో మరి పెళ్లి కుమార్తె సంఘం వెళ్ళాక విడిచిపెట్టబడిన వారు అంత్యక్రీస్తు పరిపాలిస్తూ ఉంటాడట. మూడవదిగా 7 శ్రమల కాలం అలా జరుగుతుంది. మానవుడు తట్టుకునే విధంగానే ఉంటాయి. 7 శ్రమ దినాలు 7 సంవత్సరాలు, మొదటి 3.5 సంవత్సరాలు తట్టుకునే విధంగా ఉంటాయి మానవుడు. అలాగే తర్వాత 3.5 సంవత్సరాలు మహాశ్రమలుగా ఉంటాయి అన్నమాట. అది మొత్తం 24:21 లోకారంభం నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడునూ కలగబోదు అని చెప్తున్నారు. అలాంటి శ్రమలు వస్తాయంట. పరలోకంలో నుండి శ్రమలు వస్తాయి. మరి 4 గుర్రాలు వస్తాయి. మరి 7 ముద్రలు నింపబడతాయి, 7 బోరలు ఊదబడతాయి, 7 పాత్రలు కుమ్మరింపబడతాయి. ఈ 7 శ్రమ దినాల్లో విడవబడిన సంఘము ఇవన్నీ కూడా భరించవలసి వస్తుంది. క్రీస్తు సువార్తకు తగినట్టుగా ప్రవర్తించకపోతే వచ్చే నష్టాలు అన్నమాట. కాబట్టి శ్రమలు జరుగుతూ ఉండగా 2 సాక్షులు కూడా భూమి మీదకి వచ్చి వాళ్ళు సువార్త ప్రకటిస్తారు. సరిగ్గా ప్రవర్తించే సువార్త అంటే క్రీస్తు సువార్తకు తగినట్టుగా ప్రవర్తించలేదు కనుక వీళ్ళు వచ్చి ఈ విడిచిపెట్టబడిన గుంపు దగ్గరికి వచ్చి 2 సాక్షులు కూడా చెప్తారు. ఆ 2 సాక్షులు భూమి మీదకి వచ్చి సాక్ష్యం ఇస్తారు. మరి శ్రమలకు మహాశ్రమలు కాలానికి మధ్యలో ఇశ్రాయేలు అంత్యక్రీస్తుకు మధ్య మరి యుద్ధం జరుగుతుంది. మరి శ్రమ కాలానికి మహాశ్రమల కాలానికి మధ్య కాలంలో ఇశ్రాయేలు ఓడిపోతారు. అంత్యక్రీస్తు మరి గెలుస్తాడు కాబట్టి చెదిరిపోతారు ఇశ్రాయేలు ప్రజలందరూ. అలా చెదిరిపోయినప్పుడు మరి 4వదిగా క్రీస్తు బహిరంగ రాకడ జరుగుతుంది. మన పరలోక రాజ్యంలో ఆ బహిరంగ రాకడ ప్రకటన 1:7 ఉంటుంది. ప్రతి నేత్రాలు చూస్తాయి, ప్రతి ఒక్కరు రొమ్ము కొట్టుకుంటారు అని ఉంటుంది. కాబట్టి ఆ బహిరంగ రాకడ, రెండవ రాకడలో
ఒకటి రహస్య రాకడ, రెండవది బహిరంగ రాకడ. పరలోకమైన సంఘాన్ని దేవదూతలు వెంట పెట్టుకొని భూమి మీదకి వస్తారనమాట. భూమి మీదకి వస్తారు. హర్మగెద్దోను యుద్ధం వస్తుంది అక్కడ. అదే మూడో ప్రపంచ యుద్ధం వచ్చేస్తుంది అని మనం వార్తలు వింటున్నాం కదా. అదే హర్మగెద్దోను యుద్ధం వస్తుంది. రష్యాతో ఇజ్రాయెల్ మరి యుద్ధం, ఆ యుద్ధం అనేది ఆ విధంగా జరుగుతుంది. రష్యాతో ఇజ్రాయెల్ యుద్ధం జరిగే అన్ని జరుగుతూ ఇజ్రాయెల్కి తీర్పు మహిమ సింహాసనం దగ్గర మరి ఆ విధంగా జరిగినప్పుడు ప్రపంచానికి మరి మొదట ఆదాము చేతిలో మరి దేవుడు ఈ ప్రపంచాన్ని అంతటినీ దేవుడు ఆదాము చేతిలో ఫస్ట్ పెట్టాడు. మరి అది ఆది కాండం 1వ అధ్యాయము 28వ వచనంలో ఉంటుంది ఆ మాట. ఆదాము సాతాను చేతిలో పెట్టాడు. ఆదాము ఏం చేశాడు? సాతాను చేతిలో పెట్టేశాడు. తెలవద్దని పండు తినకుండా. అది మత్తయి సువార్త 4వ వచనంలో అధికారం ఇస్తాడు. నాకు నమస్కారం చెయ్యి అని చెప్పి సాతాను ఏమో దేవుడిని అడుగుతుంది. అప్పుడు దేవుడు లోపడ్డాడు. కాబట్టి అంత్యక్రీస్తు చేతిలో పెడతాడు. ఇప్పుడు రాబోయే దినాల్లో అంత్యక్రీస్తు చేతిలో మరి ఇది పెడుతున్నాడు, ఈ భూలోకాన్ని పెడుతున్నాడు. కాబట్టి భూలోకాన్ని అంత్యక్రీస్తు చేతికి సాతాను అప్పచెప్పేశాడు అనమాట. ఆ విధంగా బహిరంగ రాకడలో వచ్చి అంత్యక్రీస్తులో యుద్ధం చేసి మరి ప్రభు గెలుస్తాడు. అంత్యక్రీస్తు చేతిలో నుండి మరి భూలోకానికి ప్రభు తీసుకొని వస్తాడు ఇక్కడికి. అది తీసుకొని వచ్చి మరి సాతాను మరి 1000 సంవత్సరాలు బంధించబడి ఉంటాడు. మరి ప్రకటన 21-22 వచనాలు ఉన్నది. 1000 ఏళ్ల పరిపాలనలో జయం పొందుకొని భూలోకం ప్రభు చేతిలోకి వస్తుంది. అలా పాత భూమి నశించిపోయి మరి కొత్త భూమి, కొత్త ఆకాశం, కొత్త భూమి అలాగొచ్చి మా గోగులు యుద్ధం జరుగుతుంది. ధవళ సింహాసనం తీర్పు అనేది జరుగుతుంది. పాత భూమి ఆకాశం గతించిపోయి నూతన ఆకాశం, నూతన భూమి 21వ అధ్యాయం ప్రకటన 1-2 వచనాలు ఉన్నది. నిత్యం కొనసాగుతుంది, యుగకాలం కొనసాగుతుంది. అలాగా సదాకాలం ప్రభుతో మనం అలా ఉంటామంట. అలా సదాకాలం ఉండాలంటే మనం ఏం చేయాలి? దేవుడితోని ఏం చేయాలి? వాక్యం ఎలా చెప్తుందో ఈ రాకడ సూచన లేదు. ఏం ముందు వస్తాయి, ఏమి వెనక్కి వస్తాయి, ఎలా ఉంటాయి అది తెలుసుకోకపోతే మరి ఆ విధంగా మనం సువార్త ప్రకటించాలి. క్రీస్తు సువార్తకు తగినట్లుగా మీరు ప్రవర్తించండి. అలా ప్రవర్తించినప్పుడు అవి నేర్చుకుంటున్నప్పుడు బుద్ధిమంతులుగా మరి ఇవి నేర్చుకోవాలంటే ఆత్మను ఆత్మకుడి ప్రవచనాన్ని నిర్లక్ష్య పెట్టకూడదు అంటాడు. ప్రవచనం అంటే దేవుడు మాటలు ఉన్నట్టుగా దేవుడు మాట్లాడతారు. వాళ్ళ అటువంటి అగ్ని మంట వగులుతూ ఉంటుంది. ఆనాడు భక్తులే కాదు, మనము ఆనాడు మాట్లాడేది దేవుడు ఈ దినాల్లో కూడా మాట్లాడుతున్నాడు అని చెప్పి హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఉంటది. ఆ మాట చెప్పుకొని ముగించుకుందాం. ఎందుకంటే ఆనాడు భక్తులు చెప్పుకున్నారు గౌరవులు మనమల్లో అవ్వదు అని మరి అక్రమంగా నడుచుకున్నవారు. అటువంటి బాధల్లో మనం చిక్కిపోకుండా ఆ సాతాను త్రోవలో నడిచి 9:16 ప్రకారం మింగేసేలాగా మనం ఉండకుండా మరి దేవుడు వాక్యం ఎలా చెప్తుందో అలా నడవాలి అని చెప్తున్నారు. కాబట్టి అలా నడిచినప్పుడట దేవుడు పౌలు గారు ఏం చెప్తున్నారంటే, పౌలు గారు ఏం చెప్తున్నారు? ఫిలిప్పీలో 1వ అధ్యాయంలో ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు శబ్దములకు అభిషక్తుడని యేసునందుని సకల పరిశుద్ధులకును అధ్యక్షకులకు పరిచారకులను క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది. అలాగే దేవుడు శుభమని చెప్పి దేవుడు పౌలు గారి ద్వారా మనతో మాట్లాడుతున్నారు. యేసు సకల పరిశుద్ధులకి, అధ్యక్షులకి, పరిచారకులకి, క్రీస్తు యేసు దాసులైన ప్రతి ఒక్కరికి కూడా దేవుడు సువార్తను అనేది ఎలా ప్రకటిస్తున్నారు అని చెప్పి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు. కాబట్టి దేవుడికి ఇష్టంగా మనం నడవాలని ఆశపడుతూ ఈ మాటలు చెప్తున్నారు. కాబట్టి చూడండి, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 16వ వచనం
యెషయా గ్రంథం 9వ అధ్యాయం 16వ వచనంలో ఈ జనులు నాయకులు త్రోవ తప్పించేవారు, వారిని వెంబడించేవారు వారి చేత మింగివేయబడేదురు. ఎవరు నేను నడిపిస్తున్నారు? దురాత్మ నడిపిస్తుందా? పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తున్నాడా? ఎందుకు ఆరిపోయిన దీపాన్ని వెలిగించుకోలేకపోతున్నాం అనే దేవుడు అడుగుతున్నాడు. వారందరూ భక్తిహీనులు, దుర్మార్గులై ఉన్నారు, ప్రతి నోరు దుర్భాషలాడులు. కాబట్టి ప్రభు వారి యవనస్తులను చూచి సంతోషపడు. వారిలో తల్లిదండ్రులు లేని వారి అందైనను వారి విధవరాండ్ర ఎంతైనను జాలిపడడు. ఇలాగూ జరిగినను ఆయన కోపము చల్లారలేదు, ఆయన బాహు ఇంకను చాపబడి ఉన్నది. ఇంకా ఆయన బాహు చాపబడదు. నశించిపోతున్న వారా రండి, విశ్రాంతి కలుగు చేస్తాను. సమస్త భారాన్ని మోయించిన వారా రండి, నేను విశ్రాంతి కలుగు చేస్తాను. ఆయన బాహువు చాచి ఉన్నాడట. భక్తిహీనత అగ్నివలె మండుచున్నది, అది గచ్చ పొదలను బలు రక్కసి చెట్లను కాల్చి అడవి పొదలలో రాజులు అవి అడవి పొదల్లో రగిలిపోతున్నాయంట. అలాగే అమెరికాలో కాల్చించి వచ్చింది, అందుకే రగిలిపోతుంది. దేవుడు లేనట్టుగా జీవించినందుకు అహంకారంతో అది గచ్చ పొదలను బలు రక్కసి చెట్లను కాల్చి అడవి పొదల్లో రాజులు రాజుకున్నాయంట. అవి దట్టమైన పొగవలే చుట్టుకొచ్చి పైకి ఎగురుతూనే ఆ రోజు మేము ఎవరి వల్ల మీరు ఇలా ఉన్నారు అని అక్కడ ప్రజలు అడిగితే మేము దేవుడి వల్ల అయితే కావు అని చెప్పారు. అక్కడ ఒక మీటింగ్ జరిగింది. ఈ సినిమా యాక్టర్స్ అందరూ కూడా అక్కడ మీటింగ్ జరిగింది. అక్కడ అది వీళ్ళందరూ చెప్పిన మాటకి అక్కడ దేవుడు చాలా ఉన్నత ఆ విధంగా చెప్పాడు. కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా ఉగ్రత వల్ల దేశము కాలిపోయాను, జనులు అగ్నికి కట్టెలు ఉన్నారు, వారిలో ఒకరినొకడు కరుణింపడు. కుడి ప్రక్క ఉన్న దాన్ని పట్టుకుందురు గాని ఇంకనూ ఆకలిని ఉందురు, ఎడమ ప్రక్కన ఉన్న దాన్ని భక్షించుదురు గాని ఇంకనూ తృప్తి పొందక ఉందురు. వారిలో ప్రతివాడు తన బాహువులను భక్షించుచు ఎఫ్రాయిము మనుష్యును భక్షించును. మీరిద్దరూ ఏకీభవించి యూదా మీద పడుదురు. ఈనాడు జరుగునని ఆయన కోపము చల్లారలేదు, ఆయన బాహు ఇంకనూ చాపబడి ఉన్నది. కాబట్టి దేవుడు బిడ్డలారా, ఆ విధంగా దేవుడు ఇంకనూ ఎదురు చూస్తున్నారు. క్షమించి కనికరించే దేవుడు మన మధ్యన ఉన్నారు. కాబట్టి దేవుడు అట్టి విధంగా దీవించాలని ఆశీర్వదించాలని దేవుడి మాట చెప్తున్నారు. యూదా ఎవరంటే యేసే తమ్ముడు, నలుగురు తమ్ముడులో ఒక తమ్ముడు, యాకోబు ఒక తమ్ముడు. కాబట్టి ఆ తమ్ముడు రాశాడు ఈ మాటలు. యూదా పత్రికలో యేసుక్రీస్తు అంట దాసుడును యాకోబు సహోదరుడైన యూదా తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. మీకు కనికరము సమాధానము ప్రేమ విస్తరించునుగాక. ప్రియులారా, మనకందరికీ కలిగడు రక్షణను గురించి మీకు వ్రాయవలని విశేష ఆసక్తి గలవడమే ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలని మిమ్మల్ని వేడుకొనుచు వ్రాయించున్నాను. ఒకే ఒక బోధ ఉంది, అనేక బోధలు లేవు. దానికోసమే పోరాడి సువార్తని మరి క్రీస్తుకు నచ్చినట్లుగా అలా ప్రవర్తించమని దేవుడి గారు చెప్తున్నారు. ఏదైనా కొందరు రహస్యంగా చొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతృత్వములకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాదుడు ప్రభువైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమంటే సూచింపబడ్డారట. పూర్వమంటే వీళ్ళు ఈ తీర్పులోకి రావాలని దేవుడు నిర్ణయించి ఉంచాడంట. వీళ్ళేంటంటే యేసుక్రీస్తుని విసర్జిస్తున్నారు, కానీ సువార్త మాత్రం చెప్తున్నారు. చక్కగా దేవుడు మాటలు మాత్రం చెప్తున్నారు. ఆనాడు శాస్త్రంలో పరిశీలన సర్దుకైలు అలాగే చేశారు. ఆ ఆత్మలు మరి ఇప్పుడు కూడా ఉండి అలాగ చేస్తున్నారు. కాబట్టి హెబ్రీయులు రాసిన పత్రిక 1వ వచనంలో ఆనాడు చేసిన ప్రవక్తలతో మాట్లాడిన దేవుడు ఈనాడు కూడా ప్రవక్తలతో మనతో మాట్లాడుతున్నాడు.
అది ఒక ఛాలెంజ్ గా తీసుకొని దేవుడు నాతో మాట్లాడుతాడు, నేను నిలబడతాను, దేవుడి సువార్తని నేను కరెక్ట్ గా ప్రవర్తిస్తాను, సువార్త కరెక్ట్ గా నేను అలా చేస్తేనే దేవుడు చాలా వేగంగా రావడానికి ద్వారం దగ్గరే ఉన్నాడని మత్తయి 24 వచనంలో ఆ కింద వచనాలు ఉన్నది 34, 35, 36 వచనాలు. కాబట్టి పూర్వకాలం ముందు నానా సమయంలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ జన్మల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసులుగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ప్రపంచాలు నిర్మిస్తాడట దేవుడు మన ద్వారా. అలా సువార్త ప్రకటిద్దాం, దేవుని మహిమపరుద్దాం. దేవుడు ఇచ్చిన మాటలు దేవుడు దీవించబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల దేవ, అభిషక్తుడా, నీకు వందనాలు. క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించండి అని చెప్తున్నాను ఆయన. అలాగా నా కిరీటములైన నా ప్రియులారా అని ఫిలిప్పీ సంఘముతో మాట్లాడినట్టుగా మా సంఘముతో నేను మాట్లాడారని నీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడా, మాట్లాడిన వాళ్ళందరూ కూడా నేను చేతులెత్తుతుండగా వారిని విధంగా అభిషేకించండి. ఆత్మను ఆత్మని ప్రవచనాలు నిర్లక్ష్యం పెట్టకూడదు అని చెప్తున్నా ప్రభా. అన్ని ప్రవచనాలతో అయా భాషలో మాట్లాడుతూ ప్రభా కొరతలేని ఆత్మతో మమ్మల్ని నింపండి చేస్తున్నాము. దేవా అయా మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మా కుటుంబంలో, మా సంఘంలో, మా దేశంలో, ప్రపంచం అంతటినీ కూడా మీరు నేర్పిస్తారని వాగ్దానం చేసిన గొప్ప దేవా, శక్తివంతుడా, మహిమ గల దేవాన్ని మహిమ పరిచర్యలు మీరు జరిగించుకుంటున్నందుకు మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపించుకుంటుంది. ఆటంకపరుస్తున్న ప్రతి దురాత్మ శక్తులారా యేసు నామములో కాలిపోవాలగాక. ప్రతి ఒక్క గృహాల్లోని అయా ప్రతి ఒక్కరు బిడ్డలను ప్రభా అనారోగ్యాలు నా తండ్రి అయా అస్వస్థలు వాక్యాలు విరుద్ధంగా జీవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డల నుంచి యేసు నామములో లైవైపోవాలగాక. వివేకం కలిగించండి, జ్ఞాపకంతో నింపండి, అభిషేకంతో నింపండి, అయా స్వస్థపరచండి, ఆర్థికంగా, శారీరకంగా, ఆత్మీయంగా బలపరచండి, స్థిరపరచండి, నడిపించండి, మహిమ పొందుకోండి. యేసు నామములో ప్రభా మీరే అధ్యక్షత వహిస్తున్నందుకు మీరే నాయన చూచుచున్న దేవుడు ప్రభు. అయా ఎంతటి ఘనులైనా తప్పించుకోలేరు అంటున్నావు ప్రభా. అయా తండ్రి నాయన నీ రాజ్య వారసులుగా ఉండడానికి, అయా మీరు ఇచ్చిన బహుమానాలు మేము అందుకోవడానికి, ఎత్తబడే సంఘములో పిల్లలకు మధ్య సంఘములో మీరు వరుడిగా వస్తున్నారని అయా మీ అక్రమం నేర్చుకోవడానికి మీరు సహాయం చేసి నడిపించినందుకు, మీరే ఆశీర్వదించి పంపిస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసే పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము వారి చేతులెత్తిన బిడ్డలందరికీ కూడా సదాకాలము కూడేకి నడిపించును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు. ఆమేన్.